టబు పేరు చెప్పగానే తెలుగు వారికి ముందుగా గుర్తొచ్చేది నిన్నే పెళ్లాడతా సినిమా. ఆ సినిమా తర్వాత నాగార్జున టబు హాట్ ఫేవరెట్ జోడీ అయిపోయారు. అప్పట్లో వీరి మధ్య అఫైర్ ఉన్నట్లు కూడా వార్తలొచ్చాయి. ఈ వార్తలకు మరింత ఊతాన్ని ఇచ్చేలా టబు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నాగార్జున ఇంటికి వెళ్లడం, అతడితో క్లోజ్ గా మూవ్ అవ్వడం అలాంటిది చేసేది. టబు పెళ్లికి దూరంగా ఉండడానికి కారణం నాగార్జునతో అఫైరే అని గతంలో వార్తలు కూడా వచ్చాయి. అదే సమయంలో బాలీవుడ్ లో అజయ్ దేవగన్ మరికొందరు స్టార్లతో కూడా ఆమెకు అఫైర్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. 45 ఏళ్ల వయసు వచ్చినా ఇప్పటికీ పెళ్లికి దూరంగా ఉన్న టబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు పెళ్లి కాకపోవడానికి కారణం ఎవరో బయట పెట్టేసింది. తనకు పెళ్లి కాకపోవడానికి, ఇప్పటికీ సింగిల్ గా ఉండడానికి కారణం బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ అని టబు ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందరినీ షాక్ గురిచేసింది. దాదాపు 25 సంవత్సరాలుగా అజయ్ దేవగన్ తనకు తెలుసని, ఒకప్పుడు తన కజిన్ సమీర్ ఇంటి పక్కనే అజయ్ ఉండేవాడని, తామంతా అప్పుడు మంచి స్నేహితులుగా ఉండేవారమని, ఆ సమయంలో తాను ఎక్కడికి వెళ్లినా అజయ్ ఫాలో అయ్యేవాడు, వేరే అబ్బాయిలు ఎవరైనా తన వైపు చూసినా మాట్లాడినా తట్టుకునేవాడు కాదు, వారిపై దాడి చేసి వార్నింగ్ ఇచ్చేవాడని, అజయ్ తనను ఓ కంట కనిపెడుతూ లైన్ వేసేవాడని టబు చెప్పింది. అప్పట్లో అజయ్ ప్రవర్తన చూసి మా మధ్య ఏదో ఉందని అంతా అనుకునేవారు. ఇతర అబ్బాయిలు నాతో మాట్లాడడానికి, నన్ను ప్రేమించడానికి భయపడేవారు. నాకు పెళ్లి కాకపోవడానికి కారణం ఖచ్చితంగా అజయ్ అంటూ చెప్పింది టబు. అజయ్ దేవగన్ తో తనది చాలా స్పెషల్ రిలేషన్. నాకు ఎంతో గౌరవం ఇస్తాడు, చాలా బాగా ట్రీట్ చేస్తాడు, అందుకే అజయ్ అంటే నాకు ఇప్పటికీ ఇష్టమే అంటూ టబు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అజయ్ దేవగన్ టబు కలిసి గోల్మాల్ అగైన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో పరిణితి చోప్రా కూడా నటిస్తుంది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ నెలలో విడుదలవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.